ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము 51వ కీర్తన 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. తప్పును ఒప్పింపజేసి గద్దించే పరిశుద్ధాత్మ కార్యాన్ని దేవుడు తన జీవితంలో నుండి తీసివేస్తే ఇక విమోచనకరమైన నిరీక్షణే పోతుందని దావీదుకు తెలుసు. కనుక సింహాసనాన్ని కానీ రాజరికాన్ని కానీ నా యొద్ద నుంచి తీసివేయొద్దని అడగట్లేదు, కానీ తప్పును ఒప్పింపజేసేటువంటి పరిశుద్ధాత్మ శక్తిని, ఆ కార్యాన్ని నా యొద్ద నుంచి తీసివేయొద్దని దావీదు దేవుణ్ణి బ్రతిమాలుకుంటున్నాడు. సౌలు జీవితాన్ని మనం చూస్తే పరిశుద్ధాత్మ కోల్పోయినందువలన తన జీవితం ఎంత భ్రష్టమైపోయిందో మనందరికీ తెలుసు. మనం కూడా దేవుణ్ణి పరిశుద్ధాత్మ నా యొద్ద నుంచి తీసివేయొద్దని కోరుకుంటే కనుక, ప్రార్థన చేస్తే కనుక దావీదు వలె మన జీవితాన్ని కట్టుకున్న వారు అవుతాం. మన కుటుంబాన్ని, మన బిడ్డల జీవితాన్ని ఆయన కృపకు అప్పగించిన వారు అవుతాం.